శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం ఇప్పుడు తూమ్కుంటలోని శ్రీ రామభద్ర క్షేత్రంలో ఉన్నాం. నా పక్కన చిరంజీవి వింజమూరి సంకీర్త్ 14 ఏళ్ల చిన్నారి బాల విద్వన్మూర్తి నా పక్కన ఉన్నారు. ఇక్కడ అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటి ఒక ధార్మిక సారస్వత సేవా సంస్థ చిన్నపిల్లల్లో పద్య విద్య పట్ల అవధానాల పట్ల ఆసక్తిని పెంపొందించడం కోసం వారిలో అవధానాలు చేసే నేర్పును కలిగించడం, వారి చేత అవధానాలు చేయించడం, పద్యాలు రాయించడం, పద్యాల పట్ల అనురక్తి కలిగించడం, అదేవిధంగా ఛందస్సు, వ్యాకరణము, శాస్త్రాలు ఇంకా ఇతర సాహిత్య విషయాలన్నీ పిల్లలకు తెలియజేయడం కోసం ప్రతి వేసవిలో అవధాన శిక్షణ శిబిరాన్ని 7 రోజుల పాటు మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 4వ శిబిరం ఇక్కడ రామభద్ర క్షేత్రంలో నడుస్తుంది. గత సంవత్సరం కూడా ఇక్కడే 3వ వేసవి ఈ అవధాన శిక్షణా శిబిరం కూడా ఇక్కడే జరిగింది. ఆ శిబిరంలో ఈ అవధాన విద్యలో శిక్షణ పొందిన చిన్నారుల్లో నా పక్కన ఉన్న వింజమూరి సంకీర్త్ కూడా ఒకరు. చిన్నతనంలోనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంలా ఈ అబ్బాయి కొంత భగవత్ కృప, తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరి యొక్క కృషి, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ నిష్ఠతో చిన్నప్పటి నుంచే ఈ బాబులో పద్యాల పట్ల, ఇంకా అతను కొంత ఏకసంతాగ్రహి, చెప్పిందల్లా అట్లాగే గుర్తుంచుకోగలిగినటువంటి వ్యక్తి. స్తోత్రాలు అదేవిధంగా సాహిత్యం పట్ల ఆయనకున్న ఆసక్తిని గమనించి చిన్నతనం నుంచే వారు పద్యాలు రచనల పట్ల ఒక 4-5 ఏళ్ల నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను ఈ వయస్సులోనే అంటే 13 ఏళ్ల వయసులో అంటే గత సంవత్సరమే ఈ 2 పుస్తకాలు కూడా రాశారు. ఒకటి జనార్దన శతకం, ఇంకొకటి శ్రీ నారసింహ శతకం. ఈ అబ్బాయి 8వ తరగతి చదివే నాటికే పద్యాలు రాయగలగా శతకాలు రాసే స్థాయికి ఎదిగాడు. అందులో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కృషి బాగా ఉంది. ప్రధానంగా వారికి పద్యాలు రాయడానికి తోడ్పాటునందించినటువంటి గురువులు అష్టావధాని అవధానార్చన భారతి శ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి వారు. వారు ఆస్ట్రేలియాలో ఉంటారు. తటవర్తి గురుకులం అనే సంస్థ, అట్లాగే అవధాన విద్యా వికాస పరిషత్ గత సంవత్సరం నిర్వహించినటువంటి శిక్షణలో కూడా ఈయన ఈ అద్భుతమైనటువంటి ఈ అవధాన విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. ఇంతకు పూర్వము గత సంవత్సరం విజయదశమి రోజున ఈ మొదటి ప్రసారం ఆన్లైన్ మాధ్యమం ద్వారా అవధానాన్ని నిర్వహించిన సంకీర్త్ ఈ సంవత్సరం ప్రత్యక్షంగా ఈ 4వ శిక్షణా శిబిరంలో అష్టావధానాన్ని నిన్న అద్భుతంగా నిర్వహించారు. ఇంత చిన్న పిల్లల్లో సాహిత్యము, పద్యరచన, అవధానాలు చేసే అద్భుతమైనటువంటి ఆ ప్రక్రియ దైవదత్తంగా అందడంతో పాటు అతని శ్రమ, కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహము ఇవన్నీ కలిపి ఇంత చిన్నతనంలోనే అవధానిగా ఎదగడం నిజంగా సుకృతం. ఎందరో బాలలకు, పిల్లలకు ప్రేరణ, మార్గదర్శనం కూడా చిరంజీవి సంకీర్త్ చిన్న పిల్లవాడైనా, బాబు నేను కొన్ని మంచి మాటలు, నీకు ఎలా ప్రేరణ జరిగింది, నువ్వు ఎలా ఎదిగావు అని మీరు కొన్ని విషయాలు తెలియజేయాలని అడగగానే అబ్బాయి అనేక విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చాడు. నాన్న బాగున్నావు నాన్న? సంకీర్త్ నాన్న, ఇప్పుడు నువ్వు చిన్నవాడివైనా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడ అద్భుతంగా నువ్వు పద్యాలు చదివి నాగపణి శర్మ గారి సమక్షంలో, ఇంకా పెద్దలందరి సమక్షంలో గత శిబిరంలో కూడా అందరి ప్రోత్సాహము, ఆశీస్సులు పొందావు. గత సంవత్సరం అవధానం కూడా చేశావు ఆన్లైన్లో. నిన్న ఈ 4వ శిబిరంలో కూడా అద్భుతమైనటువంటి అష్టావధానాన్ని చాలా బాగా నిర్వహించావు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక మంది చూశారు. ధన్యవాదాలు తమ్ముడు సంకీర్త్. ఇప్పుడు నీకు ఈ చిన్నతనంలోనే ఈ పద్య రచన ఎలా అబ్బింది, పద్యాలు రాయన్న ఆసక్తి ఎలా కలిగింది, అసలు మీ తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు, వివరాలు, మీ గురువు గారు, అసలు ఈ ఇంత ఆసక్తి ఇంత చిన్నతనంలో ఎలా కలిగిందో కాస్త తెలియజేయండి. అందరికీ నమస్కారం. నా పేరు వింజమూరి సంకీర్త్. మా అమ్మ నాన్నల పేరు వింజమూరి భార్గవ మరియు వింజమూరి తేజస్వి.
మా తాతయ్య గారికి పద్యాలంటే, తెలుగు సాహిత్యం అంటే నా చిన్నప్పటి నుంచే చాలా ఇష్టము. వారు నాకు పద్యాలని ఎంతో మక్కువతో నేర్పించేవారు. తర్వాత నేను కొంచెం పెద్దగా అయ్యేసరికి సాయిబాబా హారతిని నాకు నేర్పించగానే నేను 3 ఏళ్ళకే సాయిబాబా హారతిని మొత్తం పాడాను. అది చూసి మా అమ్మ వాళ్ళు నన్ను సంగీతం నాకు చెప్పు, అమ్మ నాన్నల పేర్లు చెప్పు. మా అమ్మ నాన్నలు భార్గవ వింజమూరి మరియు తేజస్వి వింజమూరి గారు నన్ను సంగీతంలో చేర్చాలని అనుకున్నారు. అప్పుడు నేను చాలామంది గురువులను సంప్రదించి చివరికి దాసరి సిరినందన్ గారి దగ్గర సంగీత శిక్షణను నేర్చుకున్నాను. నేను దాని తర్వాత వారు వరంగల్ నుంచి వచ్చి నా కోసం సంగీత శిక్షణను నేర్పించేవారు. దాని తర్వాత 2021కి నాకు రోజారమణి గారు అని మా అత్తగారు అవుతారు. వారు తటవర్తి గురుకులం అని ఒక మంచి సాహిత్య గురుకులంని పరిచయం చేశారు. అయితే అందులో మా గురుగారు తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి గారు నాకు అప్పుడే పరిచయం అయ్యారు. నేను ఒక్కసారి వారు ఒక పద్యం చెప్పారు. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరియా, కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అనే పద్యం చెప్పగానే నేను దాన్ని ధారణ చేశాను అక్కడే. అప్పుడు నచ్చావు అబ్బాయి అని అన్నారు. దాని తర్వాత మా అమ్మకి చెప్పి వీనికి పద్యాలు నేర్పించాలి, మీరు ఒప్పుకుంటే నేను పద్యాలు నేర్పిస్తాను అని అంటే వారే స్వయంగా వచ్చి నేను పద్యాలు నేర్పిస్తానని అన్నారు. అప్పుడు మా అమ్మ నాన్నలు వారు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి నేను తటవర్తి గురుకులంలో ఒక శిష్యుడిగా చేరాను. చేరంగానే తటవర్తి గురుకులం క్షాత్రసరణి అనే ఒక కార్యక్రమంని ఏర్పాటు చేశారు. అప్పుడు సైనికులకు వందనం చేస్తూ నేను అప్పుడప్పుడే పద్యాలు నేర్చుకుంటున్నప్పుడు ఆట వ్యవధిలో ఒక 10 పద్యాలు రాయమని గురువుగారు చెప్పినప్పుడు నేను 10 పద్యాలు ఆట వ్యవధిలో సైనికులకు వందనం చేస్తూ రాసి ఆ కార్యక్రమంలో పాడినప్పుడు అందరు పెద్దలు నన్ను ప్రశంసించారు, ప్రోత్సహించారు. దానివల్ల నాకు పద్యం మీద ఆసక్తి మరింత పెరిగింది. చెప్పగలవా ఆ సైనికుల పద్యాలు? చెప్తాను. ఒకటి శ్రీ భరతమాత బిడ్డలు శీఘ్రముగను శత్రువుల పైన దండెత్త శౌర్యముగను గంధవతిని గెలిచెనుగా గర్వముగను క్షోణి కొరిగె సమరమున క్షాత్రసరణి అని ఒక తేటగీత పద్యం రాశాను ఆటవెలిది రాయమన్నా. అప్పుడు కొత్త ఛందస్సు రాద్దామని నాకు ఆసక్తి ఎక్కువగా ఉండెను. అందుకని నేను తేటగీతే మొదలుపెట్టాను. దాని తర్వాత లఘువు గురువులతోడ లఘు పద్యముల నేర్పి ఆట వెలది చేత ఆటలాడి పద్యరచన నేర్ప పట్టంబు గట్టెను గురువు గారి నేర్పే గోప్య నిధులు అని వారిని నుతిస్తూ ఒక పద్యం రాశాను. అది వారు వినంగానే ఎంతో ఆనందంగా పొంగిపోయారు. దాని తర్వాత నేను శతకం రాయాలని గురువుగారు నాకు చెప్పారు. చెప్పంగానే నేను మొదట సాయిబాబా శతకంని ఎంచుకున్నాను. అది ఇంకా ముద్రణ కాలేదు, కానీ సాయిబాబా శతకం 136 పద్యాలు అయ్యాయి. అయితే నేను దాని తర్వాత అవధాన సాధనకై గురువుగారు నన్ను అవధాన సాధన చెయ్యి అని అన్నప్పుడు నేను అవధాన సాధన చేస్తూ వచ్చాను. అప్పుడు మా తాతయ్య గారు నాకు నాటక పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు. వారు నాటకంలో ప్రవీణ్యులు. వారు చిన్నప్పటి నుంచే కృష్ణరాయబారం మొదలైన వాటిల్లో కృష్ణుల్లా నటించారు. అందుకనే వారికి చిన్నప్పటి నుంచే తెలుగు పద్యాలు మరియు నాటకాలంటే చాలా ఇష్టము. వారు నాకు నాటకాలు పద్యాలు కొన్ని నేర్పించారు. జెండాపై కపిరాజు మొదలగు. సీతమ్మ జాడమి చెవివేయమైతిమా నాటితో రామాయణంబు సున్నా
సేతు బంధనము మాకు చేతగాదంటిమా యుద్ధంబులంకాబద్ధమగును మైరావణుని ప్రాణమర్మంబు తెలుపమా రావణుండిందాక రాజ్యమేలు నిశిరాత్రి వేళ సంజీవితేమైతిమా సౌమిత్రి స్వర్గాన సభలు దీర్చు ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు అప్పుడు కిష్కింధ వీడి రామైతిమేమి కథన విజయంబు మాట యుగాలు దాటు ఇంత చేసిన రవ్వంతయైన మా జాతి లక్షణంబులు మా కోతి లక్షణంబులు మా కులపు లక్షణంబులు ఆనాడు అప్పుడు మీక తెలియున్ ఈనాడు ఇప్పుడు చింతించి చింతించి వగచిన ఏమి ఫలము రమా ఈ పద్యాన్ని హనుమంతుడు రాముడికి రామాంజనేయ యుద్ధంలో చెప్తారు. అయితే ఈ నాటకాన్ని మా తాతయ్య గారు చిన్నప్పుడే చేశారు. వారు అందులో ఆ పద్యంని ఎంతో బాగా పాడారు. నేను చిన్నప్పుడు వీడియోని చూశాను, నేను చాలా ఆనందించాను. ఈ పద్యం నేను కూడా నేర్చుకున్నానని ఇంకెంతో సంతోషపడ్డాను. అప్పుడు నేను పద్యాలు అవధాన శిక్షణ నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఆన్లైన్లో మొదటి అష్టావధానం 2024 విజయదశమి అవధానం మొదటి అవధానం జూమ్ మాధ్యమంలో అక్టోబర్ 12న విజయదశమి నాడు 2024లో జరిగింది. అంతకు ముందే అవధాన శిక్షణ శిబిరంలో గత సంవత్సరం అంతకు ముందే వచ్చాను. దానికంటే ముందు కూడా గురుగారు నాకు అవధాన శిక్షణకి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. వాటిని కూడా పాటిస్తూ ఈ అవధాన శిక్షణ శిబిరానికి దత్తాత్రేయ శర్మ గారి సూచనతోటి వచ్చి నేర్చుకున్నాను. చాలా పద్యాలు కూడా నేర్చుకున్నాను, చాలా సలహాలు కూడా నేర్చుకున్నాను. చాలా బాగా ఉపయోగపడింది. ఈ శిబిరం కూడా చాలా బాగా సాగుతుంది. ఇంకో 2 రోజులైతే వీడుకోలు చెప్పాల్సి ఉంటుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ రోజు అవధానం 3వ శిబిరం కూడా అయిపోయేటప్పుడు కూడా నేను చాలామందికి బాధగా వెళ్ళిపోయాను. ఇంకా చాలా రోజులు ఉండే బాగుండేది అని అనిపించింది. అయితే అవధాన శిక్షణకి మళ్ళీ ఈరోజు వచ్చి ఈ 4వ శిబిరంకి వచ్చి ఇక్కడ ప్రత్యక్ష అవధానంని చేశాను. అది కూడా కొంచెం ఇంకా నేర్చుకోవాలి. నేను చాలా నేర్చుకోవాలి కాబట్టి ప్రత్యక్ష అవధానాన్ని చూసిన వారందరూ తప్పులేమన్నా ఉంటే మన్నించమని ప్రార్థన. నాన్న, ఇప్పుడు ఈ నారసింహ శతకం, జనార్దన శతకం ఎప్పుడు మొదలుపెట్టావు, ఎప్పుడు పూర్తి చేసావు? ఈ నరసింహ శతకం, జనార్దన శతకాన్ని సాయి శతకం తర్వాత ఇంకో నరసింహ శతకం మరియు జనార్దన శతకాన్ని సాయి శతకం తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత, అంటే సాయి శతకంని నేను 2021లో మొదలు పెట్టాను. అంటే జనార్దన శతకాన్ని 2023లో మొదట రాసింది జనార్దన శతకాన్ని. అప్పుడు జనార్దన ఉత్పల చంపకమాలలో రాయమన్నారు. నేను అప్పుడు ఆల్రెడీ క్రితం సరే నేను 3వ శిబిరంలో హర్షన్న నితినన్న వాళ్ళని సంప్రదించి వారి చేత కొన్ని పదాలలో సహాయం తీసుకొని ఈ శతకాన్ని రాశాను. దాని తర్వాత ఇంకొక శతకం రాయమన్నారు. గురుగారు నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏ చందంలో అయితే
పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నావో ఆ చందం మీద ఒక శతకం రాయాలి అని చెప్పారు. దాని ప్రకారంగానే నేను ఉత్పల చంపకమాలల్లో నేర్చుకుందామని జనార్దన శతకాన్ని రాశాను. దాని తర్వాత కందం కూడా నేర్చుకుందామని నాకు లయ సరిగా రాకపోయేసరికి కంద పద్యంలో శతకం రాయమని గురువుగారు సూచించారు. దాని ప్రకారంగానే ఈ శ్రీ నరసింహ శతకం రాశాను. ఇందులో ఒక పద్యం, అందులో ఒక పద్యం ఒకటి ఉంది, చూపించు ఫస్ట్. ఇది శ్రీ జనార్దన శతకం, శ్రీ నరసింహ శతకం. తప్పకుండా. జనార్దన శతకంలో వెన్నను నీవు తిన్నతరి వేడుక చూసెను దేవతావలుల్ కన్నులు చెమ్మగిల్లినవి కమ్మని లీలలు గుమ్మరించగన్ మన్నును తింటివాయనుచు మాత యశోద చిరాకు చెందగా వెన్నయు మన్ను ఒక్కటని విశ్వము చూపితివా జనార్దన. నరసింహ శతకంలోండి నిన్నే గొలిచితి పిలిచితి నిన్నే దిక్కుగా తలచితి నీరజనయన నిన్నే శరణని వేడితి చిన్నగనను కావుమయ్య శ్రీ నరసింహ. అద్భుతం నాన్న. ఇప్పుడు ఎంతకాలం పట్టింది నాన్న ఈ 2 శతకాలు రాయడానికి? ఇది అయినా జనార్దన శతకము ఒక నెలలో రాశాను. రోజుకి ఎన్ని పద్యాలు రాశారు? రోజుకు 3 పద్యాలు రాసేటివాడిని. నరసింహ శతకము ఒక పావు నెలలు అంటే 15 డేస్లో అయిపోయింది. 15 రోజులు. ఇప్పుడు రాయాలంటే ఎన్ని రోజులు తీసుకుంటావు? ఇంకేదైనా శతకం అంటే రామ శతకమో కృష్ణ శతకమో అంటే కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాలి కాబట్టి. కానీ నేను పద సంపద చిన్న పద్యాలు కాబట్టి తొందరగా అయిపోయింది. కానీ ఉత్పల చంపకమాలలో మళ్ళీ రాసుంటే ఒక నెల కాలమో ఇంకా ఎక్కువనో నెల రోజులు ఇంకా కొంచెం ఒక 2-3 రోజులే. నేను 9వ తరగతి చదువుతున్నాను. సిస్టర్ నివేదిత పాఠశాల అమీర్పేట్లో. అది ఆంగ్ల మాధ్యమమేనా? ఆంగ్ల మాధ్యమం. అటు అది చదువుతూ ఇటు తెలుగు రెండు ఎట్లా నీకు టైం ఎలా సరిపోతుంది? సమయం రెండింటికి ఎలా కేటాయించుకుంటున్నావు? నేను ఒక రోజుకి ఒక టైం టేబుల్ పెట్టుకుంటాను. అది పొద్దున్న లేచి స్నానపానాదులన్నీ పొద్దున్న 8 కలా లేచి స్నానపానాదులు చేసి 8 గంటల కంటే స్కూల్ ఉన్నప్పుడు 7:30కి అలా లేస్తాను. లేచి 8:15కి స్కూల్ ఉంటుంది. అప్పుడు 7:30కి ఇలా లేచి స్నానపానాదులని చేసి బడికి వెళ్ళి మళ్ళీ 3:30కి అలా వచ్చి మొదలు అవధాన శిక్షణ కోసం కొన్ని పద్యాలు రాసి కొన్ని పుస్తకాలు చదువుతాను. దాని తర్వాత సంగీత శిక్షణ ఒక అరగంట సేపు, అవధాన శిక్షణ ఒక అరగంట సేపు చేస్తాను. దాని తర్వాత చదువు మిగతాదంతా చదువుకి కేటాయిస్తాను. అలా అంటే ఈ చదువు ఎప్పుడు ఈ పద్య రచన ఇవి రెండు సమాయంగా జరుగుతుంటాయి. గంట కో-కరిక్యులర్ యాక్టివిటీస్కి, గంట చదువుకి. ఇప్పుడు పద్యాలు రాయడము చాలా కష్టం కదా, మేము అనుకుంటాం. చాలా ఒక్క పద్యం రాయాలంటేనే కష్టం. ఇలా 100 శతకాలు రాయడం కానీ, నిన్న అవధానం చేయడం కానీ ఎలా అబ్బిందంటావు? ఎలా నీ కష్టపడ్డ తీరేంటి? మా తాతయ్య గారికి పద్యాలు ఇష్టం, మా నాన్నగారికి సంగీతం. నీకెలా సాధన జరిగిందంటున్నా? నాకు అవధాన విద్యా వికాస పరిషత్ వల్ల మరియు తటవర్తి గురుకులం ద్వారా ఎక్కువ సాధన జరిగింది. వాటితోటే నేను ఈ అవధానాన్ని నిన్న చేయగలిగాను. తటవర్తి గురుకులం లేకపోయింటే నాకు పద్య విద్య రాకపోయేది. అవధాన విద్యా వికాస పరిషత్ లేకపోయింటే నాకు అవధానం రాకపోయేది. అంటే అవధానం చేయాలంటే ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి? కష్టపడనేం అవసరం లేదు, అవధాన విద్యా వికాస పరిషత్ ఉంటే చాలు. అంతేనా? నువ్వెట్లా కష్టపడ్డావు చెప్పు. ఒక అవధానం చేయడానికి నేను చేసావుగా, డైరెక్ట్గా ప్రత్యక్షంగా అవధానం జరిగిందిగా ఇక్కడ. అంటే ఎలా దానికి ఏ విధంగా నువ్వు ప్రిపేర్ అయినా ఉంటుంది సన్నాహం? నేను నిఘంటువులను ఎక్కువ చదివేవాడిని ఇంట్లో. ఏమేమి నిఘంటువులు? జిఎన్ రెడ్డి నిఘంటువు ఒకటి చదివేవాడిని, మళ్ళీ ధనంజయ నిఘంటువు చదివేవాడిని. దానివల్ల నాకు పర్యాయ పదాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి శబ్ద సంపద కొంచెం పెరిగింది. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి కాబట్టి కొంచెం శబ్ద సంపద పెరిగినందువల్ల అవధానానికి నేను సిద్ధమని దత్తాత్రేయ గారితో చెప్పంగానే నీకు 4వ శిక్షణ శిబిరంలో అవధానం చేపిస్తాను తప్పకుండా అని అన్నారు.
దాని ప్రకారంగానే నిన్న నా ప్రథమ ప్రత్యక్ష అష్టావధానం జరిగింది. అయితే ఇక్కడ ఒక యాదృచ్ఛికం ఏంటంటే నా పుట్టినరోజు వచ్చేసి జూన్ 12వ తారీఖు, నా ప్రథమ అష్టావధానం వచ్చేసి అక్టోబర్ 12వ తారీఖు, నా ప్రథమ శతకావిష్కరణ వచ్చేసి జనవరి 12వ తారీఖు, నా నా రెండవ అష్టావధానం జూమ్ మాధ్యమంలో ఏప్రిల్ 12వ తారీఖు, నిన్న మొదటి ప్రత్యక్షావధానం మే 12వ తారీఖు జరిగిన. ద్వాదశం సరే, త్వరలో 12 అవధానాలు కూడా, ఎందుకంటే నేను మొదటి అవధానం చేసేటప్పుడు ద్వాదశ వర్ష ప్రాయుడు. ఇప్పుడు ద్వాదశ వర్ష ప్రాయుడివి, అతి త్వరలో ద్వాదశ అష్టావధానాలు కూడా చేయాలని కోరుకుంటున్నాం. ద్వాదశ శతకాలు కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అవధాన విద్యా వికాస్ పరిషత్ మరియు తటవర్తి గురుకులం వారి స్ఫూర్తి మరియు సలహాలతో తప్పకుండా రాస్తాం. ఇంకా నాన్న, ఇప్పుడు ఎవరైనా ఇలాంటి పిల్లలు ఇలా అవధానాలు పద్య విద్య నేర్చుకోవాలంటే ఎలా కష్టపడాలో చెప్పేసి ప్రణాళిక విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తటవర్తి గురుకులం మరియు అవధాన విద్యా వికాస్ పరిషత్ చాలా మంచి గురుకులాలు. వాటి దగ్గరికి వచ్చి సొంతగా కష్టపడడానికంటే రోజు చదవాలి అంతే, ఇంకేం. నిఘంటువులు, కావ్యాలు, మరి ఇంకా వ్యాకరణం కూడా చదవాలి. మళ్ళీ ఛందస్సులను ఎక్కువ ఎన్ని ఛందస్సులను ఎక్కువ నేర్చుకుంటే అంత అవధానంలో అంత సులభంగా చేసేయచ్చు. ఎందుకంటే మనకు చాలా ఛందస్సులు ఉన్నాయి, వారు ఏ ఛందస్సును అడిగినా మనము చెప్పేయచ్చు. అందుకని మనం ఇప్పుడు మనకు తెలియని ఛందస్సు అడిగినప్పుడు అట్లా చెప్పలేం. కాబట్టి ముందే వ్యాకరణంలో ఛందస్సులు అనేవి చదివేసుకుంటే అందరూ వాళ్ళు చెప్పిన ఏ ఛందస్సులైనా పూరించవచ్చు. అలా అని నిఘంటువులు, మరి కావ్యాలు, మళ్ళీ వ్యాకరణ పుస్తకం మరియు దానిలో ఛందస్సులు అన్నీ నేర్చుకుంటే అవధానాన్ని చాలా సులువుగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు నచ్చిన పద్యంలో ఒక పద్యం చదువు. నీకు చాలా నచ్చిన పద్యాలు, నీకు బాగా నచ్చిన పద్యం నువ్వు రాసిన మాటలలో. నిన్నటి అష్టావధానం అయినా పర్వాలేదు, నీకు నచ్చింది చెప్పండి. నేను నా ప్రథమ అష్టావధానంలో శార్దూలంలో గణపతిని మొక్కుతూ ఒక పద్యం రాశాను. అది నాకు ఇష్టమైన పద్యం. చెప్పు, ఆలపించు. శ్రీ విఘ్నేశ్వర పాహి పాహి అనగా శీఘ్రముగా భూమికిన్ రావయ్యా సువధానమందు దరికిన్ రంజింపనీరాకనే దేవీ పుత్ర గజానన శివసుత తేజోమయ కావరా సేవల్ చేసెద నీకు నేను సతమున్ నీ చెంతన్ సదా భృత్యునై. చాలా సంతోషం నాన్న. చూశారు కదా వింజమూరి సంకీర్త్ అవధాన యొక్క ప్రస్థానం. చిన్న పిల్లాడే, అంటే 13 ఏళ్ల ప్రాయంలోనే శతకాలు రాయడంతో పాటు 13 ఏళ్లకే ఆన్లైన్ మాధ్యమంగా అవధానం, 14 ఏళ్లలో ప్రత్యక్ష అవధానం ఈ అవధాన విద్యా వికాస పరిషత్తులో. ఇలా ఇంకా 5-6 విద్యార్థులు కూడా ఇలాంటి చిన్నారులు ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ఈ ప్రపంచానికి, సాహిత్య లోకానికి పరిచయం అయ్యారు. ఇప్పుడు దత్తాత్రేయ శర్మ గారు, ఒకసారి ఎలా సాధ్యమవుతుంది ఇంత చిన్న పిల్లలకు ఈ అవధానాలు నేర్పించడం కానీ, అవధానాలు తయారు చేయడం? అవధానులు ఎవరు తయారు చేయరు. జన్మగతమైన సంస్కారం ఉంటే ఆ జన్మగతమైన సంస్కారానికి ఈ పద్య రచన నైపుణ్యం ఒకవేళ కలిగిస్తే, ఆ పద్య రచనలో అభిమానం కనుక పెరిగితే పద్యం సులభంగా పట్టుబడుతుంది. పిల్లలకున్న ప్రత్యేకత ఏమిటంటే పద్యం సులభంగా రాయగలుగుతారు. ఎందుకంటే అది లయాత్మకంగా ఉంటుంది కనుక, ఛందస్సులో ఉంటుంది కనుక. ఆ పద్య లయను ఏర్పాటు చేస్తే పిల్లలు ఆ పద్య లయను పట్టుకుంటారు. తర్వాత పద్యానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే అది ధారణాశక్తికి నిలుస్తుంది. ధారణ అంటే జ్ఞాపక శక్తి. ధారణ నిపుణులు వట్టువులు ధారణ నిపుణులు కనుక, అంటే చిన్నపిల్లలు ధారణ కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ ధారణాశక్తి గొప్పగా ఉంటుంది కనుక ఒక్కసారి వింటే అది పట్టేస్తారు. ఆ లయ చిన్నప్పటి నుంచి వాళ్ళకు అందిస్తే తప్పకుండా వాళ్ళు పద్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పుడుతూనే ఎవరు మేధావులు గారు, పుడుతూనే ఎవరు విద్వాంసులు కాలేరు. కానీ నిరంతరం అధ్యయనం చేస్తే, అభ్యాసం చేస్తే పెద్ద అవధానం చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు.
చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట హాయిగా నిద్రపుచ్చుతుంది శిశువును. ఎందుకంటే తెలియకుండానే ఒక అంతర్లయ వాళ్ళ హృదయంలో ఉంటుంది. అది విని 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 అలవాటైన తర్వాత అది ఎప్పుడు విన్నా కూడా ఆ రకమైనటువంటి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అలాగే పద్యం కూడా అంతే. ఆ పద్యం చెప్పే విధంగా చెప్తే తప్పకుండా హృదయాలకు నాటుకొని చిన్నతనం నుంచే ఆ పద్యాన్ని ధారణ చేసే శక్తి పిల్లల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఈ అవధాన విద్యా వికాస్ 4 సంవత్సరాల శిబిరాల్లో అనేక మంది అవధానాలు తయారయ్యారు. సంకీర్తిలో ఎట్లా గమనించారు ఆ కృష్ణ సంకీర్తిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడిని చాలా శ్రద్ధగా, అంటే ఈ పద్యాల వైపు మళ్ళేటట్టుగా పెంచారు. తర్వాత భార్గవ తేజస్వి దంపతులు. ఆయన భార్గవ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ తల్లి తేజస్వి చిన్నప్పటి నుంచి కూడా మంచి సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా సాంప్రదాయకమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్లకు ఈ పద్య గంధం వాళ్ళ రక్తంలోనే ఉంది. తర్వాత ఆ పిల్లవాడిని చెప్తున్నట్టు వింటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం అది ఒక అదనపు అర్హత అయింది పిల్లవాడికి. అలా అయిన తర్వాత ఆయనకు ఈ జ్ఞాపక శక్తి బాగా ఉంది కనుక ఈ పిల్లవాడిని పద్యాలు నేర్పిద్దామని అనుకున్నారు. వాళ్ళకు అనుకోకుండా ఆస్ట్రేలియాలో ఉన్న తటవర్తి కళ్యాణ చక్రవర్తి అనే ఒక గురువు దొరికాడు. ఆ గురువు దగ్గర పెట్టారు. వారికి ఏమిటంటే చిన్నపిల్లల్ని పద్యంలోకి మళ్ళించడం, వారితో అవధానాలు చేయించడం వారికి సరదా. అలా చేస్తున్న సమయంలో ఈ పిల్లవాడి శక్తిని చూసి ఆయన గమనించి ఈ పిల్లవాడికి అవధానానికి సంబంధించిన అన్ని అంశాలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోయిన శిబిరంలో అంటే 2024లో ఇదే క్షేత్రంలో మే నెలలో జరిగిన ఆ శిబిరంలో 7 రోజుల పాటు పాల్గొని తన అద్భుత ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచి అవధానం తప్పకుండా చేయగలనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ శిబిరం అతను కలిగించింది. వెంటనే ఆన్లైన్లో ఒక అవధానం తటవర్తి గురుకులం నుంచి జరిగింది. అక్కడ అవధానం చేశాడు. ఆ తర్వాత మరొక అవధానం కూడా ఆన్లైన్లోనే చేశాడు. కానీ ప్రత్యక్ష అవధానం చేసేందుకు సరిపడినటువంటి డిక్షన్ అంటే పద సంపద ఆయన దగ్గర లేదు. ఈ పద సంపద పెంచుకోవడానికి కష్టపడ్డాడు. ఈలోగా సాధన కోసమని 2 శతకాలు రాశాడు. ఆ 2 శతకాలు కూడా మామూలుగా లేవు. పండిత ప్రకాండులైనటువంటి చింతారామకృష్ణారావు లాంటి వాళ్ళ మన్నలు పొందాయి. వాళ్ళ గురువుగారు చాలా సంస్కరించారు. అలాగే హర్ష అని ఒక అవధాని, మన దగ్గర తయారైన అవధాని బాగా ప్రోత్సహించాడు. బాణావతి నితిన్ అనే అబ్బాయి కూడా బాగా సహకరించాడు. తర్వాత మేమందరం ఉన్నాం వెంట. ఈ శతకాలు చాలా గొప్పగా వచ్చాయి. 2 శతకాలు కూడా ఒక పరిణత కవి రాస్తే ఎట్లా ఉంటాయో అలాంటి శతకాలు రాశాడు. ఆ శతకాలు రాయడం వల్ల పద్య నిర్మాణ శైలి, అలాగే పద్యాన్ని ఆశువుగా చెప్పగలిగిన శక్తి వచ్చింది. శిబిరంలో ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆమ్దాల మురళి, బులుసు అపర్ణ గారి లాంటి వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోవడం బాగా ఉపకరించింది. ఇవన్నీ కలిపి అవధానం చేయగలిగినటువంటి ఆత్మవిశ్వాసం అతనికి వచ్చి అవధానం చేశాడు. పోయినసారి అంటే అప్పటి వయసు మరీ ముక్కుపచ్చలాని వయసు కనుక పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగుపడి ఈ సంవత్సరం ప్రత్యక్షంగా అవధానం చేస్తానని మొదటి నుంచి సిద్ధమవుతున్నాడు. పరీక్షల వరకు మేము ఆగాం. పరీక్షలు అయిపోయిన తర్వాత ఈ శిబిరంలో ఆయన 3-4 రోజులు వరుసగా ప్రతిరోజు సాధన చేసి నిన్ననే అద్భుతంగా అవధానం చేశాడు. అవధానం కూడా పండితులందరూ మెచ్చుకున్నట్టుగా చేశాడు. అవధాన విద్యా వికాస పరిషత్తు వ్యవస్థాపకులుగా ఈ 4 సంవత్సరాల శిబిరాలు నిర్వహిస్తున్నాడుగా, ఇలాంటి పిల్లలు పైకి రావాలంటే తల్లిదండ్రులకు ఇచ్చే సలహా? తల్లిదండ్రులు తప్పకుండా మన సంస్కృతి సంప్రదాయాల వైపు పిల్లలు మళ్ళించాలి. మొట్టమొదటిది, ఇవాళ తెలుగు రాదు అని చెప్పుకోవడమే గర్వంగా ఉంది తల్లిదండ్రులకు. అలా కాకుండా మాతృభాష చాలా సులభంగా ఉండబడుతుంది. మనం అనాయాసంగా మాతృభాషను నేర్చుకోవచ్చు, అధ్యయనం చేయవచ్చు. బడులు ప్రోత్సహించాలి, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. మాతృభాష తప్పకుండా రావాలి, తప్పు లేకుండా రాయడం. ఇప్పుడు ఏ భావమైనా సరే ఏ భాషలో నేర్చుకున్నా కూడా ముందు హృదయంలో ప్రతిబింబితమయ్యేది మాతృభాషనే కదా. అందుకని ముందు మాతృభాష. ఇప్పుడు దీన్ని వాల్ అని అంటే, వాల్ అనే మాటను తెలుగులో చిన్నప్పుడు విన్న గోడనే మనసులో ముద్రింపబడి గోడనే వాల్ అంటారని తెలుసుకుంటాడు తప్ప డైరెక్ట్గా వాల్ అన్నది అతని హృదయంలో ముద్రితమై ఉండదు. కనుక మాతృభాషనే. రామచిలుకకు ఎన్ని పలుకులు వేరే పలుకులు నేర్పినా, రామరామ అనడం నేర్పినా, దాని గొంతును ఇంకేదో పక్షి వచ్చి పట్టుకున్నప్పుడు కిచకిచ అంటుందే తప్ప రామరామ అనదు. అంటే పరాయి భాష ఎప్పటికీ పరాయి భాషనే. మాతృభాష అది అమ్మ స్తన్యంతో వచ్చిన భాష కనుక తప్పకుండా తల్లిదండ్రులు మాతృభాష మాట్లాడాలి, పిల్లలు కూడా మాతృభాష మాట్లాడాలి, మాట్లాడించడం నేర్పాలి. మాతృభాషలో తప్పు లేకుండా రాయడం నేర్పాలి.
ఇవన్నీ తర్వాతి స్థితి పద్యం. చిన్నప్పుడు పాఠశాల మా వాచకాలలో 1వ తరగతి నుంచి శతక పద్యాలు ప్రారంభమయ్యేవి. కానీ ఇవాళ పరిస్థితి అట్లా లేదు. పద్యాలను దూరం పెట్టడం ప్రారంభం చేశారు. విద్యా వ్యవస్థలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. కనుక ఈ పిల్లలకు ఒకవేళ లయాత్మకమైన ఈ పద్యాల ధారణ ఇవి కావాలి అని అంటే ఇట్లాంటి సంస్థలను ఆశ్రయించాల్సిందే. తల్లిదండ్రులు మంచి గురువులను ఆశ్రయించాల్సిందే. వాళ్ళ పిల్లలకు అట్లా నేర్పించి పద్యాలు నేర్పించాలని కోరిక తల్లిదండ్రులకు ఉంటే తప్పకుండా తయారవుతారు. ధన్యవాదాలు దత్తాత్రేయ శర్మ గారికి. అవధాన విద్య విజయతే తరాం. శ్రీ వెంజమూరి సంకీర్త్ చిన్నతనంలోనే అవధానం నిన్న ప్రత్యక్షంగా ఈ శిబిరంలో రామభద్ర క్షేత్రంలో నిర్వహించిన ఆ సందర్భం ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూసి ప్రశంసిస్తున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంకెంతోమంది అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ఇంకా భవిష్యత్తు తరాలకు సాహిత్య లోకానికి పరిచయం కావాలని, ప్రధానంగా వాళ్ళ అమ్మ నాన్నలైన వింజమూరి భార్గవ, వింజమూరి తేజస్విలకు కృషికి మిగతా తల్లిదండ్రులకు కూడా మార్గదర్శకం కావాలని వీలైతే సంకీర్తి ఇంటికి వచ్చి ఆ అబ్బాయి యొక్క సాహిత్య తృష్ణను తెలుసుకునే విధంగా ఉండాలని. ఇంకొక మాట చెప్పడం అర్జున్, సంకీర్తి చేసిన గొప్ప పని ఏమిటంటే ప్రాచీన కవుల అవధానాలన్నీ కూడా జాగ్రత్తగా ఆయన యూట్యూబ్లో తర్వాత ఇతరత్ర చదివాడు. తర్వాత మా బోటి పెద్దల దగ్గర చాలామంది దగ్గర నుంచి పుస్తకాలు సేకరించి ఉదాహరణకు రాపాక ఏకాంబరాచార్యుల వారి అవధాన విద్యా సర్వస్వం ఆయనకి ఇచ్చాను. అందులో దాదాపు ఒక 500-600 మంది అవధానాల పద్యాలన్నీ ఉన్నాయి. ఆ పద్యాలని చూశాడు. ప్రతిరోజు ఒక దత్తపదో ఒక సమస్యనో అది పూరించకుండా ఊరుకోలేదు. అంటే ఈ నిరంతరమైన సాధన లేకపోతే అవధానిగా ఎవరూ రాణించలేరు. ఒకవేళ పై మెరుగులకు ఒకసారి అవధానం చేసి ఊరుకున్నా కూడా అది లోకంలో నిలబడు. ఈ సాధన ఇలాగే కొనసాగాలి. దీంతోపాటు శబ్ద ప్రభుత్వం కలిగి ఉండాలి. బాగా మంచి డిక్షన్ రావాలి. వస్తే తప్పకుండా భవిష్యత్తులో గొప్ప అవధానం అవుతాడు. సంతోషం. మనం ఒక పద్యంతో ముగిద్దాం. మంచి నీకు నచ్చిన పద్యం రాగాల ప్రాంతం. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు సుతవాజి శ్రేణియున్ గూర్చి నేదండంబుంగని త్రోలు స్యందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకల్ చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మురాలకింపడు. గాంధీవము ధరించి ఫల్గునుడు మూకల్ చెండుచున్నప్పుడొక్కండు నీ మురాలకింపడు. కురుక్ష్మానాథ సంధింపగన్ ధన్యవాదాలు. తాతగారి ప్రేరణతో ఈ రంగస్థల పద్యం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం.